మా ఫ్రెండ్ గురించి చెప్పాలి. మీసమున్న నేస్తమా నీకు రోసం ఎక్కువ. ఈ యొక్క గైడ్స్ అమ్ముతుంటాడు అనమాట. సో వ్యాన్ లో గైడ్స్ అమ్ముతుంటాడు. ఓకే, కానీ కొంచెం రోసం ఎక్కువ అని చెప్పాను. మీకు బాగా గుర్తుందా? తనకి దేవుడి దగ్గర నుండి ఒక వరం వచ్చింది, నువ్వు ప్రపంచంలోనే అత్యంత సులువైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి కనిపెడతావు అని చెప్పేసి. తను ఎవరో కాదు, గైడో వ్యాన్ రొస్సమ్. పైథాన్ని కనిపెట్టింది గైడో వ్యాన్ రొస్సమ్. స్టూడెంట్ గా ఉన్నప్పుడే డైరెక్ట్ గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే ఏ హీరోకి అయితే సూటబుల్ అవుతుందో ఆ హీరో దగ్గరికి వెళ్తారనమాట. సో ఇదే మీ అమ్మగారు వండినటువంటి ఈ యొక్క న్యూడిల్స్ కథ గురించి మీకు చెప్పాలి. సో అక్క ఈ యొక్క రెసిపీ నేమ్ ఏంటి అని అడుగుతాం అనమాట. అప్పుడు దానికి మనకు అక్క ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి? జంబ్రీ. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. మనసువేర్ ఇంజనీర్లు అయినటువంటి మనము గొప్ప, లేకపోతే వాళ్ళ లైఫ్ లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా వంటగదిలో మన కోసం రోజుకో కొత్త వంటతో అలరిస్తున్నటువంటి అమ్మలే గొప్ప. నేనైతే అమ్మలే గొప్ప అని చెప్తాను. ఎందుకోసం? ఆ అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి. ఓకేనా? ఎవరైతే ఇక్కడి వరకు చేరుకుంటారో మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. అలానే ఈ యొక్క టోటల్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని మీరు ఒక్కసారి అద్దంలో చూసుకోండి. మీలో ఒక సుందర్ పిచ్చై, ఒక బిల్ గేట్స్ లాంటి గొప్ప వ్యక్తులు కనిపిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మనమందరం కూడా ఆ దేవుని సృష్టిలో ఒక భాగమే. మీరు ఒకవేళ కాలర్ షర్ట్ టీషర్ట్ కానీ వేసుకుంటే ఒక్కసారి అలా చెయ్యి పెట్టి కాలర్ ఎగరేసి ఒక చిన్న చిరునవ్వు నవ్వండి. ఓకే, నవ్వారా? సరే, నవ్వింది చాలు. కానీ ఈ యొక్క రాము అలానే రాజు సురేష్ అన్న మ్యారేజ్ కి వెళ్దామనుకోవడానికి క్రికెట్ బాల్స్ కావాలి అని. అప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షమయ్యి, అంకుల్ మా చెల్లిని స్కూల్ దగ్గర దింపేసి రిటర్న్ వస్తాను, ఈలోపు ఒక ఆనియన్ దోశ అని పార్సల్ చేసి ఇచ్చేయండి. ఎక్కడి వరకు వచ్చారు అంటే మీలో ఏదో తెలియని శక్తి ఒకటి దాగి ఉంది. కష్టపడాలి అనే కసి, సాధించాలి అన్న పట్టుదల. అసలు జావా స్క్రిప్ట్ లో ఏమీ తెలియని జీరోగా ఉన్న మీరు ఈ రోజు కాలర్ ఎగరేసుకునే స్థాయికి వచ్చారు అంటే అది మీరు పడ్డ కష్టం. కష్టానికి ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. స్వామి వివేకానంద గారు ఒక మాట అన్నారు, విద్య జీవితానికి వెలుగునిస్తుంది. మీ జీవితంలో ఆ వెలుగు వచ్చే రోజు నా పేరు గుర్తు తెచ్చుకోండి.